ప్రశాంతి ప్రశాంతి అందరికి గూగుల్ మీట్ ద్వారా ప్రాతకాలం అన్న కార్యక్రమానికి చేరి వచ్చిన ప్రతి ఒక్కరికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభములు వందనాలు తెలుసుకుంటున్నాను. ముందుగా ప్రారంభ ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని ఆరంభించవలసిందిగా సిస్టర్ ఎం బ్లెస్సీ గారిని కోరుచున్నాను. ఎం బ్లెస్సీ. బ్లెస్సీ రాలేదమ్మా. ఎవరన్నా ఒకళ్ళు సమయం తీసుకోండి. సమయం ఇస్తా ఉంటుంటే ఎవరు రావడం లేదు. వాళ్ళకి మరి మేము ముందర చెబితే బాగుంటుంది. దినేష్ ప్రార్థన నేను చేస్తున్నాయా. చేయండి. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, వందనాలు స్తోత్రాలు నాయన. గత కాలమంతా కాచి కాపాడి సంరక్షించి పోషించి సుఖమైన నిద్రను చురుకైన మేల్కొనిచ్చి ఉదయకాల సమయంలో నీ పాద సన్నిధిలో చేరి ఒక కుటుంబంగా కలిసి మిమ్మల్ని స్తుతించుటకు, ఆరాధించుటకు, మొక్కుటకు మీరు మాకు ఇచ్చిన ఇంత గొప్ప భాగ్యం కొరకు మరి ఒకసారి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. గూగుల్ మీట్లో జాయిన్ అయిన ప్రతి బిడ్డను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ గనపరుస్తున్నాను నా తండ్రి, నా ప్రభువా. అయా, వారందరికీ సుఖమైన నిద్రను చురుకైన మెల్కొనిచ్చి వేకు అనే మొదటి గడియ మీకు ఇచ్చే భాగ్యాన్ని ఇచ్చినందుకు మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ప్రాణయున్న బిడ్డలను త్వరపెట్టి నడిపించండి నాయన. మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. వాక్యం విత్తనై ఉన్న నీ సేవకుని దయతో జ్ఞాపకం చేసుకొని ఇర్మియా నోట్లో మీ మాటలు పెట్టిన రీతిగా తన నోట్లో మీ మాటలు పెట్టి వాక్యం ద్వారా మమ్మలను సరిచేసి బలపరిచి ముందుకు నడిపించమని వేడుకుంటున్నాను. మేమందరం వాక్యాన్ని విని విడిచిపెట్టే వారమై ఉండగా వాక్యాన్ని హృదయంలో భద్రపరుచుకొని వాక్యానుసారం జీవించి ముందుగా నీ నీతిని, నీ రాజ్యాన్ని వెతికి నిత్య రాజ్యం మేమందరం సిద్ధపడటకు మా ఒక్కొక్కరి సాయం చేయమని వేడుకుంటున్నా. నీ సేవకుల్లో ఈ భారం పుట్టించినందుకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నా నా తండ్రి. వారి పరిచర్యను, నా తండ్రి త్యాగపూరితమైన జీవితాన్ని నిశ్చయంగా ఆశీర్వదించి దీవించండి. వారి సంఘాన్ని దినదినము అభివృద్ధి పరచండి. సంఘ సరిహద్దులను విశాలపరచండి. నూతన ఆత్మల చేత నింపండి. ఈ గూగుల్ మీట్లో ఇంకను అనేక ఆత్మలు జాయిన్ అవటం సాయం చేయండి. వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ నీ దయగల హస్తాలకు నన్ను మమ్మల్ని అందరిని అప్పగించుకొని యేసునామమున ప్రార్థిస్తున్నాను నా ప్రమత్త. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రార్థించినందుకు మీకు వందనాలు. దేవుడు మిమ్మను మీ కుటుంబానికి తోడైండును గాక. కుటుంబంతో కలిసి పాట పాడి దేవుడి నామాన్ని మహిమపరచవలసిందిగా సిస్టర్ అక్షయరాణి గారిని ఏసీసీ కోరుతున్నాను. అక్షయరాణి. అక్షయాన్ని కూడా రానట్టుందమ్మా. వేరే వాళ్ళు ఎవరైనా సమయం తీసుకోనండి. ఎవరైనా కానీ సమయం తీసుకోవచ్చు. పాడుతున్నాం. దేవ సంస్తుతి చేయవే మనసా, శ్రీమంతుడగు యెహోవ సంస్తుతి చేయవే మనసా. దేవ సంస్తుతి చేయుమాన జీవమాయే యెహోవా దేవుని పావనాన మమును తెంచుమా. నా అంతరంగము లోవసించు నో సమస్తమా. జీవమాయే యెహోవా నీకు చేసిన మేలను మరువాకు. జీవమాయే యెహోవా నీకు చేసిన మేలను మరువాకు. నీవు చేసిన పాతకంబులను మానించి జబు లేవియును లేకుండ చేయును.
ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా. చావు గోతి నుండి నిన్ను లేవనెత్తి దయను కృపను, చావు గోతి నుండి నిన్ను లేవనెత్తి దయను కృపను, జీవ కిరీటముగా వేయును నీ శిరస్సు మీద, జీవ కిరీటముగా వేయును. ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా. శ్రీమంతుడగు యెహోవ సంస్తుతి చేయవే మనసా. థ్యాంక్ యూ అయ్యగారు. ప్రైజ్ లార్డ్. థ్యాంక్ యూ అండి. ఎంతో మంచి పాటతో దేవుని నామాన్ని గనపరిచినందుకు మీకు, మీ కుటుంబానికి వందనాలు. శ్రేష్టమైన సమయంలోనికి వచ్చి ఉన్నామండి. వాక్యోపదేశం చేయవలసిందిగా ఈ సమయాన్ని దైవ సేవకులు ఈ విజయ్ కుమార్ గారిని కోరుచున్నాను. ప్రియ పరిశుద్ధులారా, పవిత్రమైన రక్షణలో కడగబడి ఈ లోకములో పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను జీవించడానికి గొప్ప భాగ్యము కల్పించిన ఆ సర్వశక్తిమంతుడైనటువంటి క్రీస్తు ప్రభు వారి యొక్క నామంలో మీ అందరికీ ప్రాతకాల శుభమును తెలియజేస్తూ ఉన్నాను. చాలా సంతోషము. నిన్న ఎంతో కాలంగా మనం ఎదురు చూస్తున్నటువంటి ఆ క్రిస్మస్ మరి పండుగను మనందరూ కూడా సంతోషంగా జరుపుకున్నాము. అంతేకాదు చాలా మంది అన్ని మందిరాలకు వెళ్ళి ప్రపంచ నలుమూలలో కూడా ఆ దేవుడిని గణపరిచారు. మనము కూడా మనసారా గణపరిచాము. ఈ దినమున మరొక విషయాన్ని మనం ధ్యానం చేద్దాము. మరి గత 22 రోజులుగా మనం ధ్యానం చేస్తూ వస్తున్నాము. క్రీస్తు ప్రభువారు మరి ఈ లోకానికి జన్మించడానికి గల విశిష్టమైనటువంటి విషయాలు ఏంటి, ఒక్కొక్కటిగా మనం ధ్యానం చేస్తూ వస్తున్నాము. సహజంగా చాలా మంది యేసయ్య ఎందుకు వచ్చాడంటే పాపుల రక్షకుడుగా వచ్చాడు, పాపాలు క్షమించడానికి వచ్చాడు, ఈ కొన్ని మాత్రమే చెప్పగలుగుతారు. కానీ మనం ఇంకనూ లోతుగా వెళ్ళి అనేకమైన మర్మాలను ధ్యానం చేయడానికి దేవుడు మనకి గొప్ప భాగ్యమునిచ్చాడు. ఈ దినమున మనమందరం కూడా మరొక విషయాన్ని ధ్యానం చేద్దాము. దేవుడు మన పాపములనే కాదు, మన రోగమును కూడా స్వస్థపరుస్తాడని వాగ్దానం చేశాడు. మన పాపాలతో పాటు మన రోగాలు కూడా. అదేదో చూద్దాము. చూడండి, మత్తయి సువార్త 8వ అధ్యాయము 16వ వచనం. సాయంకాలమైనప్పుడు జనులు దయ్యములు పట్టిన అనేకులను ఆయన ఎదుకు తీసుకొని వచ్చిరి. ఆయన మాట వలన దయ్యములు వెళ్ళగొట్టి రోగుల నెలను స్వస్థపరిచను. మాట వలన అంటే ఎవరి మీద చేయి ఉంచడము కానీ లేకపోతే మరేదో చేయటమో కాదు. ఈ రోగులు మనం చూస్తున్నాముగా, దెయ్యం పెట్టారు అని చెప్పేసి అని పాస్టర్ దగ్గరకో ఎక్కడికో తీసుకుని వెళ్తే చీపులు పట్టి కొట్టడం, వెంట్రుకలు పట్టి వీపు కింద పడేయటం, తనటం రకరకాలుగా చేస్తారు. కానీ క్రీస్తు ప్రభువారు దెయ్యములు పట్టిన వారిని, రోగములతో బాధపడుతున్న పీడితులైనటువంటి వారందరికీ కూడా వట్టి మాటతో మాత్రమే ఆయన స్వస్థపరిచాడు, దెయ్యాలు వెళ్ళగొట్టాడట. ఇది మనకెంతో గొప్ప మాదిరికరమైన విషయము. అంటే యేసయ్య ఈ లోకానికి వచ్చింది పాపులు రక్షించడానికి ఎంత ప్రాముఖ్యమైనదో, ఈ లోకంలో ఉన్నటువంటి రుగ్మతులు అనగా నానా రకాలైనటువంటి అనారోగ్యాలకు గురైనటువంటి వ్యక్తుల్ని ఒక్కొక్కరిని ఆయన వెతుక్కుంటూ పోయి వారిని బాగు చేసడం మనం చూస్తున్నాము. అది ఆత్మకు పట్టిన రుగ్మతే కావచ్చు, అది శరీరాన్ని పట్టిన రుగ్మతే కావచ్చు, మరి ఏదైనాను కూడా ఆయన బాగు చేసినట్టుగా మనం చూస్తున్నాము. ఇక దెయ్యాలు పట్టే కాడికి వచ్చేసరికల్లా గెరాసేనుడు సంగతి మనకి తెలుసు. అతనికి అనేకమైన దెయ్యములతో పీడింపబడిన వాడు. కానీ మరి క్రీస్తు ప్రభువారు తనతో మాట్లాడినప్పుడు
మరి తను పూర్తిగా స్వాధీనంకి వచ్చడం మనం చూస్తూ ఉన్నాము. అంటే దేవునికి ఒక దెయ్యములు ఒకటే కాదు, మనిషి యొక్క అనారోగ్యం మీద, సముద్రం మీద, ఆకాశం మీద, మరి సమస్తం వాటి మీద ఆయనకు అధికారం కలిగి ఉన్నాడు. ఆయనకి అధికారం లేనటువంటిది ఏది కూడా లేదు. ఈ భూమండలం మీద కానీ, ఆకాశ మండలంలో కానీ, సముద్రంలో కానీ. ఎందుకంటే సముద్రం కూడా ఆయన మాట వినేటి ఉన్నవి. జలచరం ఏంటి చెప్పండి? యోనాను మింగిన జలచరం మింగమని ఆజ్ఞించాడు, ఉమ్ము అని ఆజ్ఞించాడు. అంటే దేవునికి ఏ ఆధిక్యత ఉందంటే, మనము చేసే ప్రతి పనిని ఆయన సృష్టి సర్వ సృష్టి మీద కూడా పరిపూర్ణమైన అధికారం కలిగిన దేవుడు మన దేవుడు. అలాంటి దేవుడు మనం పూజిస్తున్నాము. అలాంటి దేవుడుగా మనం కలిగి ఉన్న ప్రజలైన మనందరం కూడా చాలా ధన్యులం ఈ లోకములో. ఎందుకంటే నీకు రక్షణ ఇచ్చే దేవుడు, నీకు దెయ్యం పడితే విడిపించే దేవుడు, నీకు అనారోగ్యము ప్రాప్తిస్తే అనారోగ్యం నుంచి స్వస్థత కూడా దయచేసే దేవుడు అండి. ఇంత గొప్ప దేవుడు ఈ లోకములో ఎక్కడా కూడా లేడు. నీకు మేలులు చేసే దేవుడు కూడా. అయితే ఈ దినమున దేవుడు క్రీస్తు ప్రభుల వారు 16వ వచనములో చూసినట్టయితే, ఆయన మాట వలన దెయ్యములను వెళ్ళగొట్టి రోగుల నెలను స్వస్థపరిచెను. ఇది విధానం. ఏదైనా గాక ఒక వ్యక్తి యొక్క జీవితములో కలిగినటువంటి ఆ రుగ్మతి అనగా దెయ్యములు పట్టడమే కానీ, అనారోగ్యముతో బాధపడిన వారిని ఆయన వట్టి మాట వలన స్వస్థపరిచాడట. ఇక మనకి మన జీవిత విధానం లోపల మనం తినే భోజనమే కావచ్చు, మనం తాగుతున్నటువంటి నీరే కావచ్చు, మనం పీలుస్తున్నటువంటి వాయువు ఆక్సిజనే కావచ్చు, ఇవన్నీ కూడా కలుషితమైపోయాయి. వీటన్నిటికీ రకరకాలైనటువంటి రుగ్మతులు వాటికి మరి ముందుగా వచ్చేసాయి, రకరకాల రోగాలు. మరి ఈ రోగాలకు మరి ఎవరు స్వస్థత చేయాలి? మానవుడికి. మానవుని దేవుడు హాయిగా ఉండమని మంచి వాతావరణం అనుగ్రహించాడు. కానీ మానవుడు తన స్వార్థానికి ఈ యొక్క సృష్టి యావత్తును చెడగొట్టుకొని అనేకమైన రోగాలు తెప్పించుకుంటున్నాడు. మరి వీటి కొరకు మరి కలిగిన రోగాన్ని కూడా మరి దేవుడు తగ్గించాలి. ఎందుకంటే దేవుడికి మనందరికి దిక్కు ఆయనే. మనకు కష్టం వచ్చినా, బాధ వచ్చినా, మనకి ఇబ్బంది కలిగినా, రోగం వచ్చినా, కన్నీరు కాచినా, ఏదైనా కానీ గాక మనం వెళ్ళవలసింది ఆయన దగ్గరికి మాత్రమే వెళ్ళాలి. ఆయనే మన అందరికీ మరి ప్రతిదానికి కూడా సహాయం అందించే దేవుడు. మనం నిన్నటి దినమున యేసుక్రీస్తు వారి యొక్క జన్మదినము గురించి చాలా సంతోషంగా, ఆనందంగా గంతులు వేస్తూ మనం గడుపుకున్నాము. ఆయన ఈ లోకములో ఉన్న ప్రజలకి లూకా సువార్త 16వ అధ్యాయం అంటాడు, ఆయన ప్రజలకు సమాధానము కలుగట్టు. ఆయన ప్రజలుగా మనం ఉన్నట్టయితే నీకు సమాధానము కలుగుతుంది. అసమాధానము నుంచి సమాధానము కలుగుతుంది. అనారోగ్యం నుంచి ఆరోగ్యము కలుగుతుంది. దెయ్యములు పీడింపబడిన వారి నుంచి దెయ్యములు విడుదల కలుగుతుంది. అంతేకాదు నశించిపోయే ఆత్మ నుంచి నీకు రక్షణ కలుగుతుంది. మన పాపములు, జన్మ కర్మ పాపములు క్షమించబడతాయి. అయితే ఈ దినమున మన రోగముల్ని ఆయన స్వస్థపరచడానికి ఈ లోకానికి వచ్చాడంటున్నాడు. ఎట్లా జరుగుతాయి అని అంటే దానికి ప్రవచనార్థకమైన వాక్యాన్ని మనం చూస్తాం. యెషయా గ్రంథంలో చూసినట్టయితే 53వ అధ్యాయము 5వ వచనం చదువుతున్నాను చూడండి. మన అతిక్రమముల కింద క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకి స్వస్థత కలుగుతున్నది. ఎట్లా కలుగుతుంది? ఆయన వీపుని నాగటి చాలల వలె ఆయన గీశారు, దున్నారు. అయితే ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నది. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పితిమి, మనలో ప్రతివాడు తనకిష్టమైన త్రోవలో తొలగెను. యెహోవా మన అందరి దోషం అతని మీద మోపాను. ఇదిగో దేవుడు అంటున్నాడు, మనందరి యొక్క దోషములు క్షమించడానికి, మనకు కలిగినటువంటి రోగముల నుంచి స్వస్థపరచటానికి ఆయన ఒక మార్గమును చూపిస్తున్నాడు. ఆయన జీవితంలో ఆయన పొందిన దెబ్బలు, గాయముల చేత ఇదిగో నీకు నాకు మన శరీరానికి కలిగిన గాయాలు
మన శరీరానికి కలిగిన రుగ్మతులు ఏవైతే ఉన్నాయో, అది గుండెకే గానీ, కిడ్నీకే గానీ, లంగ్స్‌కే గానీ, నీ శరీరానికే గానీ, మరి నీ కంటికే గానీ, నీ చెవికే గానీ, నీ శరీరంలో కలిగిన ప్రతి ఒక్క దానికి ఆయన దెబ్బలు పొందాడు. ఎందుకు దెబ్బలు పొందాడు? నీ కలిగిన అనారోగ్యం నుంచి నీకు విడుదల కలిగించాలని ఆయన శరీరమంతా నాగటి చాలవలే దున్నబడ్డది. ఇగో దానివల్ల మనకి స్వస్థత కలుగుతుంది అని అంటున్నాడు. ఇగో నీకు నాకు స్వస్థత కలగడానికి మార్గము ఆయన దెబ్బలు మాత్రమే. ఆయన పొందుకున్న దెబ్బలు మాత్రమే. ఈ దెబ్బలతో మనందరికీ కూడా స్వస్థత కలుగుతుంది. సమస్తమైన రుగ్మతుల నుంచి మనకి మరి మేలు కలుగుతుంది. ఇదిగో ఒకవేళ గినక మన జీవితంలో వాతావరణంలో కలిగిన మార్పుల వల్ల కావచ్చు. 2 మానవుడు చేసినటువంటి పాపము ద్వారా కూడా మనకి శరీరం మీదకి రోగాలు వస్తాయి. శ్రమలు వస్తాయి, సమస్యలు వస్తాయి. మరి చేశాము కొన్నిసార్లు తెలిసి పాపము చేశాము, కొన్నిసార్లు తెలియక పాపము చేశాము. మరి వీటిని క్షమించే అధికారం దేవునికే ఉంది. అదే రకంగా పాపాన్ని క్షమించే దేవుడికి ఆ పాపం వల్ల వచ్చే రోగాన్ని కూడా క్షమించగలిగే శక్తి ఆయనకు ఉంది. అంటే మన కలిగిన శరీరానికి కలిగిన ఆ పాపముతో వచ్చిన జీతము ఏదైతే ఉందో ఆ రోగము దాన్ని తన స్వాధీనంలో తీసుకొని దాన్ని తగ్గించగలడు. మత్తయి సువార్తలో మనం చూసాము. ఆయన నోటి వాక్కు చేత దెయ్యములు పట్టిన వారిని, అదే రకంగా రోగపీడితులైన ప్రతి ఒక్కరికి కూడా ఆయన స్వస్థత దయచేశాడు. ఆయనలో ఆ శక్తి ఉన్నది. ఇంత శక్తి కలిగిన దేవుడిని మనము ఏమి చేయాలి? ఎంతో భక్తి శ్రద్ధలతో, భయముతో మనం ఆయన్ని ఆరాధించాలి. అదే 8వ అధ్యాయంలో మనం ఒక మాట చదువుదాం. మొదటి వచనం చూసినట్టయితే, ఆయన ఆ కొండ మీద నుండి దిగి వచ్చినప్పుడు బహుజన సమూహములు ఆయన వెంబడించెను. ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయన మొక్కి, ప్రభువా నీకిష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవనెను. అందుకు ఆయన చెయ్యి చాపి వాని ముట్టి, నాకిష్టమే నీవు శుద్ధుడు కమ్మని చెప్పగా తక్షణమే వాని కుష్ఠరోగము శుద్ధమాయెను. ఎంత గొప్ప భాగ్యం! ఎంతో కాలంగా వెలివేయబడినటువంటి కుష్టి వ్యాధి కలిగిన వ్యక్తి దేవుడి దగ్గరికి వెళ్ళి అడుగుతున్నాడు, అయ్యా నీకిష్టమైతే నన్ను శుద్ధులుగా చేయి. ఇప్పుడు మనం కూడా ఏమైనా ప్రార్థన చేయాలి? రోగం వచ్చింది. పాపంతో రోగం వచ్చిందా? లేకపోతే వాతావరణంతో రోగం వచ్చిందా? మన తల్లిదండ్రుల యొక్క జీన్స్ ద్వారా మనకి రోగం వచ్చిందా? ఏ రోగం వచ్చినా కానీ ఇప్పుడు మనం ఏం చేయాలి? ప్రభువా నాకు కలిగినటువంటి రోగం నుంచి నాకు స్వస్థత దయచేయని మనం ప్రార్థన చేయాలి. ఈ కుష్ఠరోగి వచ్చి ప్రార్థన చేస్తున్నాడు ఆయనని. ఆయన వేడుకుంటున్నా, అయ్యా నీ ఇష్టమైతే ఇదిగో నాకు కలిగిన ఈ యొక్క కుష్ఠరోగం నుంచి నన్ను విముక్తుని చేయమని అన్నాడు. దేవుడు విన్నాడు. ఇదిగో ప్రార్థించే విధానంలో కూడా, ప్రభువా నేనైతే పాపాలు చేశాను, ఇగో పాపము ద్వారా నాకు శిక్ష వచ్చింది. ఇదిగో ఈ సమయంలో నీ సన్నిధికి వచ్చి నేను ప్రార్థన చేస్తున్నాను. దయతో కనికరించి మన్నించి నాకు కలిగిన రోగము ఏదైతే ఉందో దాని కనుక నువ్వు సరిచేసినట్లయితే ఇగో నీ పరిచర్యలో నేను వాడబడతాను, నీ పరిచర్యలో నేను నడుస్తాను, నీ పరిచర్యలో నమ్మకంగా ఉంటాను, నీ కొరకు రేయింబోళ్ళు ప్రార్థన చేస్తాను, నీ వాక్యమును నీ జ్ఞానము నేను సంపాదించుకుంటాను, నీ కొరకు సాక్షిగా ఉంటానని మనం ప్రార్థన చేస్తే మన ప్రార్థనకి దేవుడు జవాబిస్తాడు. ప్రార్థనలో మరొక విధానం, ఇక్కడ కుష్ఠరోగి యొక్క ప్రార్థనా విధానం మనం చూసినట్లయితే, నీ చిత్తమైతే ఒక మాటతో ఆయన ప్రారంభించాడు. కానీ హన్నా ఒక ప్రార్థన చేసింది. ఏమని ప్రార్థన చేసింది? నీవు నాకు ఒక కుమారుడు గనుకిస్తే నీకు పరిచర్యకు నేను అప్పగిస్తాను. దిస్ వాజ్ వెరీ వండర్ఫుల్ ప్రేయర్. ఇది చాలా అద్భుతమైన ప్రార్థన. మనము కూడా మనకు కలిగిన రోగము వెళ్ళడానికి, ఇదిగో నాకు ఈ రోగం యొక్క ఆటంకం వల్ల నేను నీ మందిరానికి వెళ్ళలేకపోతున్నాను, లేకపోతే నీ పరిచర్య చేయలేకపోతున్నాను, లేకపోతే అయ్యా నేను నీ పనిలో పాలుభాగస్తుగా ఉండలేకపోతున్నాను అని గనక నువ్వు ప్రార్థన చేసి, ఇది గనక నాకు తగ్గిస్తే ఇదిగో నీ పరిచర్య పాలుభాగస్తుగా ఉంటాను. కండిషన్ ఒకటి, అన్నా ప్రార్థనలో నువ్వు ఇస్తే నేను నీకు ఇస్తాను, ఏది ఇస్తే అది నీకు ఇచ్చేస్తాను, కుమారుని ఇస్తే కుమారుని ఇచ్చేస్తాను నీ కొరకు అని జీవితకాలం అంతా కూడా అప్పచెప్పేసింది. అదే రకంగా ఇక్కడ కుష్ఠరోగం వచ్చినటువంటి వ్యక్తి ప్రార్థన ఎట్లా చేస్తున్నాడంటే, అయ్యా నీ చిత్తమైతే నాకు రోగము తగ్గించన్నాడు. ఈయన ప్రార్థనలో రోగం కొరకు అడుగుతున్నాడు కానీ
రోగము తగ్గితే నీ కొరకు నేను సేవ చేస్తాను, నిన్ను అనుకరిస్తాను మాట అనలేకపోయాడు. ఇదిగో 2 రకాలైన ప్రార్థనలు దేవుడు వినేవాడే. ఈ రకంగా ప్రార్థన విని స్వస్థత చేస్తాడు, ఆ రకం కూడా ప్రార్థన విని స్వస్థత చేస్తాడు. ఇదిగో మన ప్రార్థనలో 2 రకాల ప్రార్థనలు మనం చేయాలి. ఒకటి స్వస్థత పరచమని, స్వస్థపరిస్తే నేను ఈ రకంగా నేను ఉంటానని, ఉద్యోగం వస్తే నీకు నమ్మకంగా ఉంటానని, వివాహం జరిగితే నేను నమ్మకంగా ఉంటానని, సంతానం కలిగితే వాళ్ళు నీలో పెంచుతానని, ఈ రకమైన వాగ్దానంతో కూడిన ప్రార్థన మనం చేయాలి. దేవుడు తప్పనిసరిగా మేలు చేస్తాడు. ఆయన 53వ యెషయా గ్రంథంలో మనం చూసాము కదా, అతడు పొందిన దెబ్బల చేత మనకి స్వస్థత కలుగుతుందని మనం చూస్తూ ఉన్నాము. కాబట్టి మరి ఏమి చేయాలి? స్వస్థ పొందాలని బట్టి ప్రార్థన చేస్తే దేవుడు వింటాడా అంటే దానికి ఒక విధానం ఉంది. మనమందరం అనుకుంటున్నాం ఏంటంటే గట్టిగా ప్రార్థన చేస్తే సరిపోతుంది కదా అనుకుంటున్నాం. కానీ ప్రార్థన చేసే విధానంలో కూడా దేవుడు మరి కొన్ని విషయాలు మనకి జ్ఞాపకం చేస్తున్నాను. యెషయా గ్రంథము 6వ అధ్యాయము 10వ వచనం చూద్దాము, చూడండి. వారు కనులతో చూసి, చెవులతో విని, హృదయంతో గ్రహించి, మనస్సు మార్చుకొని స్వస్థత పొందకపోవునట్లు. వీళ్ళు ఏం చేస్తున్నారు? బట్టి రోజు వింటున్నాం మనం, దేవుడు స్వస్థపరుస్తాడని, కుంటి వారిని బాగు చేశాడని, గుడ్డి వారిని బాగు చేశాడని, చనిపోయిన వారిని బాగు చేశాడని, చనిపోయిన వ్యక్తిని 4 రోజుల తర్వాత మళ్ళా తిరిగి జన్మింపజేశాడని ఇవన్నీ మనం చదువుతాం. ఇక్కడ ఏమంటున్నాడు? మనమందరం కూడా ఏం చేస్తున్నామట? వారు కన్నులతో చూస్తున్నారు అద్భుతాలు, చెవులతో వింటున్నారు, హృదయంతో గ్రహించి మనసు మార్చుకోవడం లేదు. గట్టిగా విశ్వాసం మాత్రమే ఉంటుంది. ఇక్కడ దేవుడు అనే మాట ఏంటంటే మనసు మార్చుకోవాలి. మనసు మార్చుకోకుండా ప్రార్థన చేస్తున్నాం మనం అందరము కూడా. అనగా నీకు కలిగిన మాలిన్యము, నీకు కలిగిన పాపం ఏదైతే ఉందో ఆ పాపం ఒప్పుకోకుండా, ఆ పాపాన్ని విడవకుండా ప్రార్థన చేస్తున్నాం. అందుకే మనకి స్వస్థత కలగడం లేదు. ఇక్కడ మనం చేయవలసింది ఏంటంటే మనకు కలిగిన మాలిన్యమును విడిపించుకోవడానికి దేవుని దగ్గరకు వచ్చి మొదగా మన పాపాన్ని ఒప్పుకోవాలి, పాపాన్ని విడవాలి. పాపాన్ని విడిచిన తర్వాత ప్రార్థన చేయాలి. అప్పుడు నీ ప్రార్థనకి ఆయన జవాబిస్తాడు. అందుకే మనం వింటున్నాము అద్భుతాల గురించి, మనం చూస్తున్నాము అద్భుతాల గురించి, మన హృదయంలో అది యథార్థమని మనకు తెలిసిపోయింది. కానీ మారు మనసు లేని ప్రార్థనలు, మారు మనసు కలగకుండా స్వస్థ కొరకు మనం ప్రార్థన చేస్తున్నాం. అందుకే మనకు మేలు కలగడం లేదు. అక్కడేం ప్రార్థన చేయమన్నాడు, ప్రార్థన చేసే వారికి మేలు చేశాడు. ఆ మేలు చేసిన వారు అట్టి విశ్వాసంతో వారు మేలు పొందుకున్నారు. తర్వాత వారు ఎలా జీవించారు అది మనకు తెలియదు. కానీ దేవుడు ఒక సూత్రాన్ని మనకు చూపిస్తూ ఉన్నాడు, ఒక మార్గాన్ని చూపిస్తూ ఉన్నాడు. నీకు నాకు కలిగిన రోగము నుంచి, రుగ్మత నుంచి మనకి మారు మనసు మనకి స్వస్థత కలగాలంటే మారు మనసు కలగాలి. మారు మనసు లేకుండా స్వస్థత లేదంటున్నాడు. ఇది ఒక విధానం. దేవునికి ఒక విధానం ఉంది. ఆ విధానాన్ని మనం అనుకరించినప్పుడు మాత్రమే మనకి మేలు కలుగుతుంది. యెషయా 6:10 అంటున్నాడు, నీవు మారు మనసు పొందమంటుండు, మారు మనసు పొంది ప్రార్థన చేయంటుండు. మనస్సు మార్చుకొని స్వస్థత పొందకపోనట్లు, మనసు మార్చుకోలేకుండా స్వస్థత పొందలేకపోతున్నాం. అంటే స్వస్థత కలగాలంటే పాపము విడవాలి, పాపమును విడిచి బయటికి రావాలి. అప్పుడు ఏ రోగమైన స్వస్థత కలుగుతుందండి. దానికి ఒక లెక్క లేదు. ఎందుకంటే చచ్చిపోయిన వాళ్ళని లేపిన తర్వాత, చనిపోయి కంపుకొట్టిన వాళ్ళని లేపిన తర్వాత, కుంటి కాలు లేని వాళ్ళని బాగు చేసిన తర్వాత, ఊత చేయి వాళ్ళు లేని వాళ్ళని బాగు చేసిన తర్వాత, కళ్ళు జన్మతోటి కళ్ళు లేని వాళ్ళని బాగు చేసినప్పుడు ఈ మన శరీరానికి కలిగిన ఈ రుగ్మతి చిన్న రోగాన్ని ఆయన బాగు చేయలేడా? చేస్తాడు. మనలో మొదటిగా మనం వింటున్నాము, చూస్తున్నాము, హృదయంలో అర్థం చేసుకుంటున్నాము, కానీ మారు మనసు లేకుండా ప్రార్థన చేస్తున్నాము. ఎవరికో చెప్పేస్తాం, పాస్టర్ గారు ఇగో నాకు ఈ జబ్బు కలిగింది, మీరు ప్రార్థన చేయండి అని అంటామే. కానీ అయ్యో నా జీవితంలో ఈ మారు మనసు కలగలేదు, నేను ఈ పాపాన్ని ఒప్పుకుంటున్నా కానీ పాపాన్ని జయించలేదు, పాపాన్ని జయించకుండా ఏ రకంగా నేను ప్రార్థన చేస్తే నా ప్రార్థన దేవుని దగ్గరికి వెళుతుంది అని ఈ చిన్న లాజిక్ మనం మిస్ అయిపోయాం. దేవుడు అంటున్నాడు, నీకు నాకు మనందరికీ కూడా ప్రార్థన చేసే విధానము, ప్రార్థనతో కలిగే ఫలితము,
ఆ ప్రార్థనలో ఉన్న యథార్థతను మనకు చూపిస్తున్నాడు. యథార్థత లేని ప్రార్థనలు మనం చేస్తూ ఉన్నాము. అయితే మనమందరం కూడా యథార్థత కలిగిన వారముగా మనం ప్రార్థన చేద్దాము. మరొక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. దయతో ఒకసారి మీరు గమనించండి. 1 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 24వ వచనం ఒక మాట మనం చూద్దాము. చూడండి, 2వ పేతురు రాసిన పత్రిక 2:24లో ఒక మాట మనం అక్కడ మరొక అష్యూరెన్స్ కూడా చూద్దాము. 2:24 మొదటి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 24వ వచనం. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించున్నట్లు ఆయన తన శరీరమందు మన పాపములు మ్రాను మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందిరి. మ్రానును మోసాడు, గాయములు పొందాడు. దేని కొరకు ఈ మాను మోసాడు? ఆ సిలువను దేనికి మోసాడు? దేని కొరకు మోసాడు? ఆయన ఎందుకు దెబ్బలు తిన్నాడు అంటే మనమందరం కూడా స్వస్థత పొందాలని, మనందరికీ స్వస్థత కావాలని ఆయన కోరుకున్నాడు. మరి మానును మోసి దెబ్బలు తిని మన కొరకు ఆయన, మన ఆరోగ్యము కొరకు ఆయన దెబ్బలు తిన్నాడు. అంటే నీకు నాకు విశేషముగా ఏమాత్రము మనము సంశయించకుండా, అనుమానించకుండా దేవుడితో మనం ప్రార్థించే అధికారం దేవుడు మనకు కల్పించాడు. మన రోగాలు పోగొట్టుకోవడానికి ఏకైక మార్గం, మందులు ఉండొచ్చని కాదనడం లేదు, మందులు కూడా పని చేయకుండా రోగం అట్లా ఉండేటి, జీవితకాలం అంతా రోగం ఉండేటి అనేకమైన రోగాలు ఉన్నాయి. వాటన్నిటి నుంచి విముక్తి పొందడానికి మందు కాదు కానీ పరమ వైద్యుడైన క్రీస్తు ప్రభువు వారి దగ్గరికి మనం వచ్చినట్లయితే ఆయన మనకు కలిగిన ఎలాంటి రోగమునైనా బాగు చేస్తాడు. దీనిని మనం గమనించాలి, దీన్ని నమ్మాలి. ఆ నమ్మడమే కాదు కానీ పాపములు ఒప్పుకొని పాపములు విడిచి మనం ప్రార్థన చేస్తే, వేరే వారు ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనకు ప్రతిఫలం వస్తుందని దేవుడు మనకి సెలవిచ్చాడు. ఇంతకాలం మనమందరము కూడా ప్రార్థన చేస్తే రోగము తగ్గుతుంది అనుకుంటున్నాము, కానీ రోగము తగ్గడానికి పాపం ఒప్పుకోవడం లేదు, పాపాన్ని విడవడం లేదు. పాపాన్ని ఒప్పుకోకుండా, పాపాన్ని విడవకుండా ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనకి జవాబు ఎట్లా వస్తుంది? నువ్వు చేసే ప్రార్థన, నేను చేసే ప్రార్థన దేవుని దగ్గర చేరాలంటే ఈ పాపముని అడ్డు కూడా మనం పగలగొడితే కదా. అంటే పాపమును తీసివేసుకుంటేనే ఆ పరమ వైద్యుడి దగ్గరికి మన ప్రార్థన వెళుతుంది. కాబట్టి మనమందరం కూడా జ్ఞాపకం చేసుకుందాము. చివరిగా మరొక మాట కూడా మీకు జ్ఞాపకం చేస్తున్నాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 15వ వచనం చదువుతున్నాను, దయతో గమనించండి. మన ప్రధాన యాజకుడు మన బలహీనతలేందు మనతో సహానుభవం లేనివాడు కాడు. మనకు కలిగిన బలహీనతలు అంటే నీ కంటితో కానీ నీ హృదయంతో కానీ చేసే ప్రతి పాపమును కూడా ఆయనకు సహానుభవం కలిగి, ఆయన కూడా మానవుడిగాని ఈ లోకంలో జన్మించాడు. ఆయన కూడా ఈ అనుభవాలు కలిగిన వాడే. ఈ శరీరము పాపమును కోరుకునే శరీరముని ఆయన కూడా ధరించాడు. అయితే ఆయన కూడా అలాంటి అనుభవం కలిగిన వాడే కానీ సమస్త విషయములోనూ మన వలన శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను. ఆయన పాపం లేనివాడుగా ఉన్నాడు, మనిషిగానే పుట్టాడు. అయితే 16వ వచనం గమనించండి. గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందినట్లు ధైర్యముతో కృపాసనము వద్దకు చేరుదాము. ఆ కృపామయుడి దగ్గరికి, ఆ కృపాసనము దగ్గరికి మన పాతవి గతించినవి క్రొత్తవాయినవి, ఇక నేను పాపము చేయనని నీ వచ్చి ధైర్యంతో ఆయన దగ్గరకు వచ్చి ప్రార్థన చేస్తే ఆయన విడిచేవాడు కాదండి. ఏ దీన స్థితిలో నీవు ఉన్నా, ఏ దుర్బలమైన పరిస్థితులు నీవు ఉన్నా, నిన్నెవరు లోకమంతా నిన్ను వెలివేసేపడవచ్చును, కానీ ఇదిగో ఆయన వెలివేసే దేవుడు కాదు. పురుషోత్తమ చౌదరి గారు కుటుంబం అంతా ఆయన వెలివేసింది, ఆయన భార్య వెలివేసింది, ఆయన పిల్లలందరూ కూడా వెలివేశారు. వృద్ధాప్యంలో కూతురు చేర్చుకుంది. ఇదిగో ఆ సందర్భంలో కూడా దేవుడు ఆయన విడవలేదు. ఇదిగో లోకము నేను విడవచ్చునేమో, కానీ లోకములో ఉన్న మందులతో నీ రోగము బాగు కాకపోవచ్చును, కానీ ఇదిగో ఒక్కసారి గినక మనమందరము కూడా మన పాపములు ఒప్పుకొని
మన పాపములు విడిచి ఆ పరిశుద్ధుడైన ఆయన కృపాశ్రమ దగ్గరికి వచ్చి మనం ప్రార్థన చేస్తే నీకు కలిగిన ఎలాంటి రోగమునైనా తగ్గిస్తారని ఈ యొక్క ప్రాతకాల సమయంలో దేవుడు మనకి వాగ్దానం చేస్తున్నాడు. ఇదిగో ఈ యొక్క క్రమమును మనం అనుకరించినట్లయితే ఇదిగో నీకు నాకు మనందరికీ మన జీవితంలో అనారోగ్యం అంటూ లేకుండా బ్రతికిన కాలమంతా కూడా సంతోషంగా జీవించడానికి దేవుడు గొప్ప భాగ్యాన్ని మనకి కలిగించాడు. ఈ మాటలతో మనమందరము కూడా ఆశీర్వదించబడాలని, ఈ మాటలతో మనమందరం కూడా బలపరచబడాలని, ఈ మాటలతో మనమందరం కూడా దేవుని యొక్క దగ్గరికి కృపాశ్రమ దగ్గరికి చేరడానికి ఒక మార్గమును మనకి చూపించాడని, ఈ మార్గములో జీవించాలని దేవుని యొక్క ఉద్దేశమైంది. దేవుడి యొక్క మాట మనందరి యొక్క ఆత్మ మేలు కొరకై ఆశీర్వదించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. మే గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ పాస్టర్ గారు. దేవుడు మన పాపాలు మాత్రమే కాదు, మన రోగాలను కూడా స్వస్థపరిచే దేవుడని ఎంతో చక్కటి వాక్యంతో మనందరినీ బలపరిచిన పాస్టర్ గారికి వందనాలండి. వాక్యం ఫలింపు నిమిత్తము వాక్యోపదేశకుల కొరకు, వారి పరిచర్య సంఘం కొరకు, ఇంకా ప్రార్థన మనవుల కొరకు ప్రార్థించవలసిందిగా బ్రదర్ ఈ ప్రవీణ్ కుమార్ గారిని కోరుచున్నాను. ఈ ప్రవీణ్. మహోన్నతుడ కృపగల దేవానికి స్తోత్రం, వందనాలు తండ్రి. గొప్ప దేవుడివి, అద్భుతకరుడివి, ఆశ్చర్యకరుడివి, నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు తండ్రి. దేవా, ఎంతో ఆదరణ, ఎంతో తండ్రి కృప మా జీవితాల్లో ప్రభా నువ్వు చూపిస్తున్నందుకు స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. స్తుతుల పాత్రుడివి, స్తోత్రారుడు తండ్రి. దేవా, అనుదినము వాక్యంతో మా జీవితాలు మేము సరి చేసుకుంటానికి మీరు మాకు ఇస్తున్న ఈ యొక్క అవకాశాన్ని బట్టి నీకు స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటాం తండ్రి. దేవా, ఇదిగో మా కష్టకాలంలోను దేవా, మా ఒక ఇబ్బందుల్లోను ఇరుకుల్లోనూ మాకు తోడుగా ఉన్న దేవుడివి. ఇదిగో మా అనారోగ్య విషయంలోను దేవా, మేము పడిపోయిన సమయంలో కూడా నువ్వు మాకు తోడుగా ఉంటావని దాన్ని నీకు ఆదరణకరమైన మాటలు మేము మా మధ్య ఉంచినందుకు స్తోత్రం చెల్లించుకుంటాం. మేము మారు మనసు పొందకపోయినప్పటికీ ఇదిగో దేవా, ఆ మ్రానుపై తండ్రి మీరు ఇంకా నువ్వు పాపంలో ఉన్నప్పుడే యేసు ప్రభు వారు మీ కొరకు చనిపోయి ఉన్నారన్న మాట దేవా. అవును తండ్రి, మా జీవితంలో ఇంకా నువ్వు పాపం విడిచకుండా, ఇంకా నువ్వు ప్రభా ఇదిగో మారు మనసు పొందకుండా దేవా మరి మేము దగ్గరికి వస్తూ ఉన్నామేమో. ఇదిగో మా జీవితంలో మాకున్న రుగ్మతలు, మాకున్న శాపాలు, మాకున్న పాపాలు, మాకున్న రోగంలు, మాకున్న ఈ యొక్క గందరగోళమైన పరిస్థితులు ఇదిగో దేవా మరి అది పరీక్ష అయి ఉండొచ్చు, లేకపోతే దేవా మరి మా జీవితంలో మేము ప్రభా మరి ఇంకా మారు మనసు పొందకపోవడం లేదా ఆ పాపంను విడిచుకోకుండా ఉండటం వల్ల అయి ఉండొచ్చు తండ్రి. అయినను నేను మీకు తోడుగా ఉంటానని చెప్పి ఒక ఆదరణ ఇచ్చినవు తండ్రి. ఇదిగో ఇది ఒక మాకు ఒక ఆలోచనకరమైన విషయం తండ్రి. ఇదిగో ఇదొక మాకు ప్రభా మరి నువ్వు మా జీవితంలో ఎంత ప్రేమ చూపిస్తున్నావో, నీ కృప ఎంతగా మా మీద విస్తరించున్నదో మేము జ్ఞాపకం చేసుకుంటానికి ఇదిగో నీ యొక్క జన్మదిన ప్రభా నీ మాసంలో ప్రభా నువ్వు మమ్మల్ని ఎంత ప్రేమిస్తున్నావో మేము అర్థం చేసుకోవడానికి ఇది ఒక మంచి అవకాశం తండ్రి. అవును దేవా, నీకు స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాను, నీకు వందనాలు సమర్పించుకుంటున్నాను దేవా. మా కొరకు ప్రభా నువ్వు ఈ యొక్క ప్రభా తండ్రి ఈ యొక్క పాపమైన లోకంలోకి ఇదిగో నువ్వు ఈ మానవ శరీరం ధారించి ఇదిగో మా కొరకు నిన్ను ప్రభా తండ్రి రిక్తుడుగా చేసుకొని ఇదిగో దేవా నిన్ను నువ్వు ప్రభా తండ్రి తగ్గించుకొని దేవా మా మధ్య నివసించి ఉన్నావు తండ్రి. దాని కొరకు నీకు స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నావు. ఈ యొక్క క్రిస్మస్ మాసంలో తండ్రి ఇదిగో నువ్వు రాజుగా పుట్టలేదు కానీ దీనుడిగా పుట్టినావు తండ్రి. ఇదిగో మా కొరకు నువ్వు పుట్టి ఉన్నావు, నీకు స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నావు. నీ వాగ్దానం గొప్ప తండ్రి. ఇదిగో దేవా నువ్వు ఏదైతే నువ్వు మూసి ఉన్నావో తండ్రి ఏ మానవుడు తెరవలేడు. మా జీవితాల కొరకు నువ్వు ఏదైతే తెరిచి ఉన్నావో తండ్రి ఏ మానవుడు దాన్ని మూయలేడు తండ్రి. అటువంటి గొప్ప శక్తిని నువ్వు మాకు తండ్రి ఇదిగో నువ్వు దయచేసి ఉన్నావు తండ్రి.
దేవానికి స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. సంఘం గురించి ప్రార్థన చేస్తున్నాం. సంఘంలో ఉన్న ప్రభా తండ్రి అనారోగ్య పరిస్థితుల గురించి ప్రార్థన చేస్తున్నాం. వాటి మీద మాకు విజయాన్ని దయచేయండి తండ్రి. ఇదిగో దేవా, ఎవరైతే ప్రభా మరి ప్రెగ్నెన్సీతో ఉన్నారు తండ్రి, మరి ఆ బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆ సిస్టర్స్ మీరు జ్ఞాపకం చేసుకోండి. సుఖప్రదమైన డెలివరీ మీరు మాకు దయచేయమని చెప్పి కోరుకుంటున్నాం. ఎవరైతే దేవా ఇదిగో వారు బిడ్డలు కావాలని చెప్పి కోరుకుంటున్నారు, ఇదిగో అన్నా ప్రార్థన మేము విని ఉన్నాం తండ్రి. ఇదిగో వారు అటువంటి సమర్పణమైన జీవితంతో వారిని ముందుకు వచ్చి ప్రభా తండ్రి వారి జీవితాన్ని సమర్పించుకొని దేవా వారి పాపంలో ఒప్పుకొని ఇదిగో దేవా వారు ప్రభా మరి ఆశతో నీ వైపు ఎదురు చూస్తాను ఇస్తూ నీ యొక్క జ్ఞానాన్ని వారికి దయచేయని చెప్పుకుంటున్నాం. దేవా మరి మేము ప్రభా ఎన్నో విషయాల గురించి మా సంఘంలో జరుగుతున్న ఎన్నో ఇబ్బందుల గురించి ప్రభా ప్రతి ఒక్కరి కుటుంబంలో ప్రభా తండ్రి ఉన్న ప్రతి ఒక్క సాతాను అంధకార శక్తుల గురించి మేము ప్రార్థన చేస్తున్నాం. వాటిని మీరు లయపరచండి తండ్రి. ఇదిగో దేవా మేము రాష్ట్రం కొరకు ప్రార్థన చేస్తున్నాం, దేశం కొరకు ప్రార్థన చేస్తున్నాం, మా జిల్లా కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మీరు జ్ఞాపకం చేసుకొని ఇక్కడ యొక్క మీ యొక్క పరిచయాన్ని విస్తారంగా ప్రభా తండ్రి వెళ్ళటానికి మీ కృపా సాయం దయచండి. నీకు వందనాలు స్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. మా లోకం కొరకు ప్రార్థన చేయడమే కాదు కానీ దేవా ఇదిగో ఈ లోకంలో ప్రభుత్వాన్ని ఏలుతున్న ప్రతి ఒక్క నాయకుడి కొరకు ప్రార్థన చేస్తున్నాం. ప్రత్యేకంగా మా దేశంలో ఏలుతున్న నాయకుల కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారు మంచి జ్ఞానాన్ని తెలివిని మీరు దయచండి. ఇదిగో సర్వం అధికారం నీ కింద ఉన్నవని చెప్పి ఇదిగో నువ్వే రాజు అని చెప్పి ప్రభు వారు తెలుసుకుంటానికి మీరు యొక్క కృప దయచేయని చెప్పి కోరుకుంటున్నా తండ్రి. అని స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటూ ఇదిగో నీ రాకడ ప్రభా అతి త్వరలో ఉంది కాబట్టి ఇదిగో మేము ఈ వాక్యం ద్వారా మా జీవితాన్ని మేము సరి చేసుకొని దేవా ఎంతనో ఈ యొక్క ఆశ ఈ యొక్క ప్రభా భూమి మీద మాకు కలుగుతున్న ప్రతి ఒక్క ఆశని మేము పక్కకు పెట్టి ఇదిగో తండ్రి పై వాటిని మేము ఆశించువారుగా ఇదిగో పై వాటి గురించి మేము ఆలోచించువారుగా ప్రభా మా జ్ఞానాన్ని మీరు మాకు దయచేయమని చెప్పి దేవా ఈ యొక్క ప్రార్థనలు విన్నపాలు ప్రభా నువ్వు విని ఉన్నావని ఆలకించి ఉన్నావని చెప్పి ఇదిగో నువ్వు సిద్ధింప చేస్తావన్నది త్వరలో ఆ సమయం ఆ గడియ కొరకు మేమందరం వేచి చూస్తానికి మీ కృపాభాగ్యం అందరికి మీరు దయచేయమని చెప్పి నజరేయుడు ప్రియకుమారుడు మరలా రానున్న యేసుక్రీస్తును మనం వేడుకొని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ బ్రదర్. ముగింపు ప్రార్థన మరియు దైవాశీస్సులు అందించవలసిందిగా దైవజనుని కోరుచున్నాం. కొన్ని ప్రార్థనాంశాలు గమనించండి. ఝాన్సీ రాణి గారు కొంచెం రికవర్ అయ్యారు, హైదరాబాద్ ఐసీలో ఉన్నారు. యేసురాజు గారి మిస్సెస్. అదే రకంగా వైకుంఠం అన్న గత 3 రోజులుగా మరి లేవలేని పరిస్థితుల్లో మంచం మీద ఉన్నారు. మరి వారి కొరకును ప్రార్థన చేయండి. ఎందుకంటే మన సంఘానికి ఎంతగానో సహాయ సహకారాలు అందిస్తూ మన ఎడల తన యొక్క ప్రేమను వ్యక్తపరుస్తున్నారు. అంతేగాక దేవుని బిడ్డలం కాబట్టి ఒకరికొరకొకరు ప్రార్థించాలి. ఇప్పుడు మనం చూసాము కదా ప్రార్థన ఎంత శక్తి కలిగిందో. కాబట్టి మనం కూడా ప్రార్థన చేద్దాము. లోకం కొరకు, అనారోగ్యం కొరకు ఎవరైతే బాధపడుతున్నారో. అదే రకంగా చాలా మందికి పాటలు మేము ఇస్తున్నాము, ఎవరు కూడా రావడం లేదు. క్యారల్స్ ముందు మన దగ్గర 36-37 మంది ఆన్లైన్లోకి వచ్చేవారు. క్యారల్స్ ఆరంభించబడిన తర్వాత నిద్ర సాల్టది అనుకున్నాను, కానీ ఇవాళ కూడా ఎవరు రాలేదు. సంఘం అంతా కూడా ఇంతమంది ఉన్నాం మనం, దగ్గరికి 56 మంది మనం ఉన్నాం. 56 మందిలో మన సంఘం నుంచి కనీసం 20 మంది రాలేకపోతున్నారు. చాలా బాధాకరమైన విషయం. ఇది మిమ్మల్ని ఆధ్యాత్మికంగా బలపరచడానికి ఏర్పాటు చేసిన కార్యక్రమే కానీ ఏదో ఎవరికో సులభం కొరకు కాదు. చాలామంది వృద్ధాప్యంలో ఉండి కూడా ఉద్యోగాలు చేస్తూ మరి ఈ యొక్క కుడి కొరకు ఉరుకులు పెడుతున్న వారు ఉన్నారు. ఇంకా యవ్వనస్తులు పాటలు ఎవరు రాలేదు, ప్రార్థన ఇచ్చాము ఎవరు రాలేదు. ఇక మరి అలాంటి వాళ్ళకి ఎట్లు ఇవ్వాలి మీరు చెప్పండి. దయతో గమనించండి. ఎక్కడి నుంచైనా కొంచెం ఆసక్తి కలిగిన వారుగా రండి. దయతో ఈ యొక్క మానవుని మన్నించండి. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతమైన దేవా, మా పరమ వైద్యుడా, మీకే స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాము. ఈ యొక్క ప్రాతకాలంలో మీ యొక్క సన్నిధికి మేము వచ్చున్నాము తండ్రి. మీరు మా అందరికి ఒక వాగ్దానము చేశారు. అది పాపం వల్ల వచ్చిన రోగమే కావచ్చు, అది తల్లిదండ్రుల నుంచి సంక్రమించిన రోగమే కావచ్చు, దేనికైనా ఒక పరిష్కారం మీరు చూపించారు. మారు మనసు పొందుకొని పాపములు ఒప్పుకొని విడిచివేసి ప్రార్థిస్తే ఎలాంటి జబ్బుని తగ్గిస్తానని. ఇదిగో ప్రభా, మేము ప్రార్థన చేస్తున్న ప్రార్థనని కూడా వినండి, జవాబులు దయచేయి ప్రభా. అద్భుత కార్యంలో ఆశ్చర్య కార్యంలో జరిగించండి.
అన్నా లాంటి ప్రార్థన, కుష్ఠరోగి లాంటి ప్రార్థన మేము కూడా చేయలాగా కృప చూపించాలి. ఈ యొక్క ప్రాతకాలం మన్నాకు వచ్చిన ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. దయతో వారికి అవసరాలు మీరు తీర్చి మేలు చేయండి. యేసునామమున అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవదేవుని యొక్క ప్రేమయు, మనకు పరలోకమును విడిచి భూలోకానికి వచ్చిన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసమును ఇదిగో ప్రాతకాల మనలోకి వచ్చిన మన అందరికీ ఒక్కొక్కరికి పేరు పేరున, అదే రకంగా సకల పరిశుద్ధులకును సార్వత్రిక సంఘమునకును తన ప్రియ ప్రజలైనటువంటి ఇశ్రాయేలు జనాంగానికి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడైనను గాక. ఆమేన్. థ్యాంక్ యూ వరండాల్. గాడ్ బ్లెస్ యూ. సీ యూ. ప్రైజ్ లార్డ్ అండి.